డిఫరెంట్గా ఉండిన స్టోన్. రౌండ్గా ఉన్నటువంటి ఒక రాయి. బహుశా కోహినూరు కూడా ఇంతే ఉండొచ్చేమో. చాలా డిఫరెంట్గా ఉంది ఈ స్టోను. ఒక తాబేల మీద ఉన్నటువంటి మచ్చలలాగా డిఫరెంట్గా ఉంది. ఒక రకమైన ఆకారంలో, ఒక ముద్దైన ఆకారంలో కోహినూరు అంత సైజులో ఉంది ఈ స్టోన్ అయితే. ఇలాంటి ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. ఈ బీడు భూమి ప్రాంతాల్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి వెతికితే. ఈ స్టోన్ మీద కూడా ఒక రకమైన ముద్ర ఉంది. చూడండి, ఎంత నీళ్ళుంటే స్టోన్ ఈ విధంగా కనబడుతుంటాయి అందంగా, నీట్గా. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకో స్టోన్ దొరికింది. ఈ బండలో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి, చూద్దాం. చినుకులు పడతా ఉన్నాయి. బండ మీద అయితే చూడవచ్చు, మంచి అడవిలో ఉన్నాం. కృష్ణానది దగ్గరలో ఇలాంటి బీడు భూమి ప్రాంతానికి అయితే వచ్చిన్నాము. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళు దాటిన తర్వాత చెన్నైపాలెం వచ్చాం. చెన్నైపాలెం నుంచి రేగులగడ్డకి ఆ ఊరు పోకముందే ఇలాంటి బీడు భూమి వస్తుంది. ఈ స్టోన్ చూడండి, డిఫరెంట్గా ఉంది పైన అంతవరకు. పగిలిపోవటం వల్ల చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. పగిలిపోకుండా ఉంటే ఇలా ఉంటుంది, మనం తీసుకోవడానికి కనబడదు. ఇలా పగిలిపోవటం వల్ల, మెరవటం వల్ల తీసుకొని చూపిస్తున్నాను మీకు ఈ స్టోన్. కింద నేలలో దొరికింది కదా, ఎంత శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసినా ఇవి దీని మీద ఉన్నటువంటి మురికి అయితే పోవటం లేదు. ఎంత శుభ్రం చేసినా దీని మీద మురికి పోవటం లేదు. అక్కడంతా వెతికి ఇలాంటి నీళ్ళుండే దగ్గరికి వచ్చి క్లీన్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దాకా నేను ప్రతి స్టోన్ని కూడా బాగా గమనించుకోండి అని చెప్తా ఉన్నాను. చూడండి, ఈ స్టోన్ మీద కూడా ఒక గుర్తుంది. ఇక్కడ దొరికే ప్రతి స్టోన్కి పైన ఒక గుర్తు అయితే క్లియర్గా కనబడుతూ ఉంది.
క్లియరెన్స్ లేదు. కనీసం దాని మీద ఉన్న గుర్తంత స్టోన్ దొరికినా బాగుండదనే ఆశ. ఇప్పుడు దొరుకుతుందా ఏమో స్టోన్. భూమి పుట్టినప్పుడు పుట్టుంటాయి ఈ స్టోన్స్. ఈ భూమి, ఆకాశం, నీళ్ళ తర్వాత నీళ్లు కదలకుండా ఉండటానికి అక్కడక్కడ భూమిని పరిచేసి మట్టితోటి, రకరకాల మట్టి, భూమి, ఇసుక నేల, బంక నేల, రాతి నేల, ఎన్నో నేలలు. ఈ నేల నీళ్ళ మీద కదలకుండా ఉండటానికి కోసం భగవంతుడు పెద్ద పెద్ద కొండల్ని మేకలుగా పెట్టేశాడు. నీళ్ళ మీద భూమి కదలకుండా ఉండటం కోసం. ఆ కొండలు ఉడికి లావా అనేది పేలి మనకి ఇలాంటి రాళ్ళల్లో వజ్రాలు అనేవి బయటకు వస్తుంటాయి. లావా నుంచి ఎన్నో రకాల స్టోన్స్ బయటకు వస్తాయి. వాటిలో విలువైంది వజ్రం. దానికన్నా విలువైంది చెప్పుకొని చూద్దాం. భలే ఉన్నాయి ఈ రౌండ్ రౌండ్గా. ఈ సగం ఎవరు బాగా కొట్టింటారు. ప్రపంచంలో ఎన్నో భూములు ఉన్నాయా, సూర్యుడు చుట్టూ తిరిగే 9 గ్రహాలే కాకుండా ఎన్నో వేల కోట్ల భూములు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భూమిలోనే భగవంతుడు జీవాన్ని పెట్టాడు. జీవం, నీళ్ళు, భూమి, గాలి, అన్నీ మనిషికి కావాల్సినవన్నీ. కానీ మనిషికి కావాల్సింది భగవంతుడి ప్రేమ. అది ఉంటే బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు. అది లేకపోతే కోటేశ్వరుడు కూడా బిచ్చగాడు అవుతాడు. రోజు చింత ఎగురుని కోసుకొని చెట్టుకి నీళ్ళు పోస్తూ చింత ఎగురు కోసుకొని మంచిగా పప్పులోనూ ఏదో నచ్చిన వంటల్లో పచ్చళ్ళను పెట్టుకొని తినేయచ్చు. అదే చెట్టుని కోసి అమ్మేసి వచ్చే ఒక్క పూట కోసం ఆ 1000 రూపాయల డబ్బుని 2 రోజులు అనుభవిస్తాం. అదే చెట్టు ఉంటే ఆ చింత ఎగురుని కోసుకొని కొంతకాలమైన మనిషి తింటూ జీవనాన్ని గడిపేయచ్చు. ఆశపడి చెట్టుని నరికేసి ఎవడికో అమ్మేస్తే ఆ చెట్టుని తీసుకెళ్ళేవాడు దర్వాజలు చేసుకొని అమ్మేస్తాడు. నీకు రూపాయి ఇస్తే వాడు 100 రూపాయలు సంపాదించుకుంటాడు. కానీ ఆ చెట్టు లేకపోవటం వల్ల మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏమీ అందించలేం. ఆ చెట్టు పుట్టించేది పైన భగవంతుడే. మనమైతే ఏమి ఇవ్వలేం. కుదిరితే వర్షాకాలం స్టార్ట్ అయింది. మంచిగా మీ ఊర్లో రోడ్డు పక్కన ఉన్నట్టు పొలాలు, కొండ ప్రాంతాలు కానీ
పొలాలు గట్టు కానీ చేసుకొని చూసుకొని చెట్లు నాటడానికి ప్రయత్నం చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.